Hello friends and my dear well wishers. Once again, welcome back to the GAN Simplify YouTube channel. డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల సపోర్ట్ కోల్పోతున్నారా? ఈజ్ ట్రంప్ లూజింగ్ సపోర్ట్ ఫ్రమ్ వరల్డ్? ప్రపంచంలో అమెరికా ఎన్నో ఏళ్లుగా బలమైన ఆర్థిక వ్యవస్థతో మరియు శక్తివంతమైన మిలిటరీ సామర్థ్యంతో ప్రపంచంలోని అనేక దేశాలైనటువంటి ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా అదేవిధంగా యూరోపియన్ యూనియన్ దేశాల సపోర్ట్తో బలమైన రాజకీయ వ్యవస్థతో విశ్వగురువుగా అదే వరల్డ్ సూపర్ పవర్ గా చలామణి అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అమెరికా ఇలా వరల్డ్ సూపర్ పవర్ గా మారడానికి బలమైన ఆర్థిక వ్యవస్థ, శక్తివంతమైన మిలిటరీ ఉండటం ఒకవైపు అయితే, మరోవైపు ప్రపంచంలోని అనేక దేశాల సపోర్ట్ గా మనం చెప్పుకోవచ్చు. రీసెంట్ గా ట్రంప్ అమెరికాకి 47వ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత అనేక రకాల నిర్ణయాలతో అమెరికాకు ఇన్ని రోజులుగా సపోర్ట్ గా ఉన్నటువంటి దేశాలను నిరాశపరుస్తున్నారు. ట్రంప్ ఇలాగే తన నిర్ణయాలు తీసుకోవడం కొనసాగిస్తే మరికొన్ని నెలల్లోనే ఇప్పటి వరకు సపోర్ట్గా ఉన్న దేశాలే వ్యతిరేకమయ్యే అవకాశాలున్నాయి. అలా ఒకవేళ వ్యతిరేకమైతే ఏమవుతుంది? అమెరికా ఎప్పట్లాగానే వరల్డ్ సూపర్ పవర్ గానే కొనసాగుతుందా, లేదా 1991లో యుఎస్ఎస్ఆర్ 15 చిన్న దేశాలుగా విడిపోయినట్లు విడిపోతుందా? అమెరికా ద్వారా ఇన్ని రోజులుగా తీసుకుంటున్నటువంటి అన్ని నిర్ణయాలను సపోర్ట్ చేస్తూ వస్తున్నటువంటి దేశాలు ఒక్కసారిగా వ్యతిరేకమైతే అమెరికా పరిస్థితి ఏమవుతుందనేది కంప్లీట్ గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేందుకు సహాయపడండి. ఇక్కడ నేను ట్రంప్ ప్రపంచ దేశాల సపోర్ట్ కోల్పోతున్నారని ఎందుకు అంటున్నానంటే, గత కొన్ని రోజులుగా ట్రంప్ ద్వారా ప్రపంచ రాజకీయాల్లో తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఇప్పటి వరకు అమెరికాకు సపోర్ట్ గా ఉన్నటువంటి దేశాలు నిరాశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సో నిరాశాభావాన్ని వ్యక్తం చేసేందుకు కారణమైనటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ను చూసినట్లయితే, గత 3 ఏళ్లుగా బైడెన్ అమెరికాకి ప్రెసిడెంట్ గా ఉన్నంత కాలం రష్యా, యుక్రెయిన్ల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో యూరోపియన్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలతో సహా కలిసి యుక్రెయిన్కి ఆర్థిక సహాయం చేయడంతో పాటు మిలిటరీ సహాయాన్ని కూడా అందించారు. కానీ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా అవ్వగానే ఇన్ని రోజులుగా యుక్రెయిన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి అమెరికా ఒక్కసారిగా ఆర్థికంగా అదేవిధంగా మిలిటరీ పరంగా ఇస్తున్నటువంటి సహాయాన్ని నిలిపేస్తుంది. అంతేగాక రీసెంట్ గా అమెరికా వైట్ హౌస్ లో ట్రంప్ అండ్ జెలెన్స్కీ మధ్య జరిగినటువంటి పీస్ టాక్ శాంతి ఒప్పందంలో యుక్రెయిన్ తో ట్రంప్ చాలా దురుసుగా మాట్లాడడం మనం చూసాం. ఆ తర్వాత ఎన్నో వెస్టర్న్ కంట్రీస్ అయినటువంటి యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా మరెన్నో దేశాలు యు ఆర్ నాట్ అలోన్ అంటూ యుక్రెయిన్ కి సపోర్ట్ గా మేమున్నామంటూ యుక్రెయిన్ క్యాపిటల్ అయినటువంటి కీవ్ లో జెలెన్స్కీను కలవడం జరిగింది. ఇలా యూరోపియన్ యూనియన్ తో సహా మరెన్నో దేశాలు అమెరికా ఇలా నిర్ణయాలు తీసుకోవడాన్ని సమర్థించడం లేదు. అంతేగాక మరోవైపు అమెరికా ఎప్పుడూ లేని విధంగా రష్యాకి ఫేవర్ గా మాట్లాడడం మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధంలో సింపుల్ గా ట్రంప్ అమెరికా సపోర్ట్ ను యుక్రెయిన్ నుండి రష్యాకి షిఫ్ట్ చేయడం మనం ఇక్కడ చూసుకోవచ్చు. ట్రంప్ ఇలా ఎందుకు చేస్తున్నారంటే, నా ఒపీనియన్ ప్రకారం ఏషియాలో పెరుగుతున్నటువంటి బ్రిక్స్ ప్లస్ ఎక్స్పాన్షన్ అదేవిధంగా చైనా ఎదుగుదలను దెబ్బతీయడానికే ట్రంప్ రష్యాకి దగ్గర అవుతున్నారు. సో మీ ఒపీనియన్ ప్రకారం అమెరికా రష్యాకి దగ్గర అవ్వడానికి గల కారణం ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఈ కారణంగా వెస్టర్న్ కంట్రీస్ యొక్క స్ట్రాంగ్ ఆర్గనైజేషన్స్ అయినటువంటి G7, G20, నాటో లాంటి ఆర్గనైజేషన్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని దేశాల సపోర్ట్ కోల్పోతూ ఇన్ని రోజులుగా వెస్ట్లో ఉన్నటువంటి అమెరికా రిప్రజెంటేషన్ తగ్గే అవకాశం ఉంది. మరో కారణంగా అమెరికా ద్వారా ఇంపోర్ట్స్ పై వేస్తున్నటువంటి టారిఫ్స్, అది కూడా యూరోపియన్ యూనియన్ దేశాలతో సహా ఈ అమెరికన్ టారిఫ్ని కూడా చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అంతేగాక వ్యాపారం కోసం ఇండియా అదేవిధంగా ఇతర దేశాలను నేడు వెస్టర్న్ కంట్రీస్ ఆశ్రయిస్తున్నాయి. దీంతో ట్రేడ్ పరంగా కూడా అమెరికా నష్టపోయే అవకాశాలున్నాయి. అంతేగాక అంతర్జాతీయ సంబంధాల్లో ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే విధానాన్ని అనుసరిస్తూ పశ్చిమ దేశాలతో సహకారం తగ్గించారు. అదేవిధంగా ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ను కూడా పెద్దగా పట్టించుకోకపోవడం మరో కారణంగా చెప్పుకున్నట్లయితే, తన దేశ స్వలాభం కోసం ఆలోచించడం మరియు అతను తీసుకునే నిర్ణయాలు కూడా అదే విధంగా ఉన్నాయి. సో ఇలాగే మరికొన్ని నెలలు గడిస్తే ఏమవుతుంది? అమెరికా వరల్డ్ సూపర్ పవర్ గా కొనసాగడం పతనమవుతుందా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే అంతర్జాతీయంగా అమెరికాకు యూరోపియన్ యూనియన్ అదేవిధంగా కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాల ద్వారా అందుతున్నటువంటి సపోర్ట్ తగ్గిపోతుంది. అదేవిధంగా ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటూ ఒక్కసారిగా ఇంపోర్ట్స్ పై 25% టారిఫ్ పెంచడంతో యూరోపియన్ యూనియన్ అదేవిధంగా ఇతర దేశాలతో వ్యాపారం దెబ్బతిని అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. అంతేగాక సామాజిక మరియు రాజకీయ విభజన కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ట్రంప్ ముస్లిం ఇమిగ్రేషన్
జాతి, లింగ సంబంధాలపై వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో అమెరికాలో సామాజిక మరియు రాజకీయ విభజనలు పెరుగుతాయి. ఇంతేగాక ఇలా యూరోపియన్ యూనియన్ మరదే విధంగా నాటో దేశాలతో సంబంధాలు దెబ్బతినడంతో అమెరికాకు సైనిక మరియు సాంకేతిక పరంగా ఎదురులేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. సో ట్రంప్ వెస్టర్న్ కంట్రీస్ మరదే విధంగా యూరోపియన్ యూనియన్కి వ్యతిరేకంగా ఇలానే నిర్ణయాలు తీసుకుంటే ఎన్ని రోజులుగా వరల్డ్ సూపర్ పవర్గా ఉన్నటువంటి అమెరికా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇలా జరిగినట్లయితే నెక్స్ట్ వరల్డ్ సూపర్ పవర్గా మీరు ఏ దేశం ఉంటుందనుకుంటున్నారు, మరి అదేవిధంగా ఎందుకనేది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒకవేళ మన ఛానల్లో ఈ టాపిక్పై మీకు వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ వరల్డ్ సూపర్ పవర్ అని మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా మీకు ఈ కంటెంట్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేస్తూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరి అదేవిధంగా ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ ఫర్దర్ మీకు అందాలంటే ఛానల్ బెల్ ఐకాన్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.